దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినము మనము దావీదుని గురించి లేఖనాల్లో ధ్యానం చేసుకుందాం. దేవుడు దావీదుని నీతిమంతుడిగా ఎలా తీర్చాడు, ఏ విధంగా దావీదుని నీతిమంతుడిగా తీర్చాడు అనేది లేఖనాల్లో మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 70వ వచనం మనం చదువుకుందాం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. కార్యములందు నేర్పరితనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయిన యెహోవాని సేవించటానికి నేర్పరితనం కావాలి. దేవుని మాట వినాలి. దేవుని యొక్క ఉద్దేశములన్నీ నెరవేర్చేవారుగా ఉండాలి. దావీదు కార్యములందు నేర్పరితనముగా దేవుని ఉద్దేశం అంతా నెరవేర్చాడు. చూడండి, ఇక్కడ మనం లేఖనాల్లో గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిపించను, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని నర్పించను. ఆయన తన దాసుడైన దావీదును కోరుకున్నాడంట. తన దాసుడైన దావీదును కోరుకున్నాడంట. ఎందుకంటే దేవుని ఉద్దేశం అంతా నెరవేరుస్తాడంట. దేవుని చిత్తం నెరవేరుస్తాడంట. దేవుని మాట వింటాడంట. ఒకడు దేవుని మాట వినాలి. ఈ భూమి మీద ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క మనిషి దేవుని మాట వినాలి. దేవుడు యెహోవా, ఆయన మాట వినాలి. దావీదు దేవుని మాట విన్నాడు. దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చాడు. అతడు నాకు ఇష్టానుసారమైన మనుషుడు అంటున్నాడు. చూడండి, లేఖనాల్లో మనం చూసినట్లయితే తన దాసుడైన దావీదును కోరుకున్నాడు. తన ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చడానికి సిద్ధపరచుకున్నాడు దావీదుని. 89వ కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను అంటున్నాడు. దావీదుని పిలుచుకున్నాడు, దావీదుని కోరుకున్నాడు, పిలుచుకున్నాడు. దావీదుతో నిబంధన కూడా చేశాడంట. ఇక్కడ నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. దావీదు నడిచిన మార్గములలో, దావీదు నడిపించిన మార్గములలో ఎవరైతే నడుస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు. దావీదు నడుస్తున్నాడు. తన సంతానాన్ని కూడా దావీదు నడిచిన మార్గంలో తన సంతానం నడిచినట్లయితే వారి సంతానమును కూడా తరతరములకు నీ సింహాసనము స్థాపించదని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేశాను. తన సంతానం కూడా సింహాసనం మీద కూర్చుండటానికి, అందుకే దావీదు కుమారుడు సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను రాజు అయ్యాడు. తరతరములకు రాజుగా ఉండటానికి, ఏలుబడి చేయటానికి, దేవుని పని చేయటానికి, దేవుని మార్గాల్లో నడిపించటానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క ఉద్దేశములన్నీ నెరవేర్చటానికి దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన సంతానం కూడా, తన సంతానం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా
దేవుని యొక్క ఉద్దేశములన్నీ నెరవేర్చాడు. దావీదు నడిచిన మార్గములలో యేసు ప్రభు కూడా చక్కగా నడుచుకున్నాడు. అనేక మందిని నడిపించాడు యేసు ప్రభు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురని లేఖనాల్లో వ్రాయబడిన ప్రకారం దావీదు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు దావీదుని కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అతనిని మరి దేవుడు అతనిని ఆశీర్వదించి నీ సంతానమును, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదును అని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. సంతానానికి కూడా ఉందన్నమాట ఆశీర్వాదం. కనుక దావీదు నీతిమంతుడిగా దేవుని తీర్చాడు. దావీదుని నీతిమంతుడైన దావీదు దేవుని యొక్క ఉద్దేశములని నెరవేర్చేవాడు దావీదు. దేవుని యొక్క పనిలో మరి నమ్మకమైన వాడిగా ఉన్నాడు. నమ్మకమైన సత్య సాక్షిగా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, 89వ కీర్తనలో మరి ఒక లేఖన భాగం చదువుకుందాం. చూడండి, 19వ వచనం. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఇంటివి, నేను ఒక్క సూర్యునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజలలో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయమునందడు, దోషకారులు అతని బాధపరచరు, అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను, అతని మీద పగబట్టు వారిని మొత్తెదను, నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును, నేను సముద్రం మీదను అతని చేతిని, నదుల మీదను అతని కుడి చేతిని ఉంచెదను. సముద్రం అంటే లోకము అని అర్థం. లోకములో జీవించేవారు. నది అంటే దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క మార్గంలో నడిచేవారు. అతని చేతిని ఉంచుతాడంటున్నాడు. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును, నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. లోకంలో జీవించే వారి మీదను, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచే వారి మీద కూడా ఆయన చేతిని ఉంచుతానని సెలవిచ్చారు. నీవు నా తండ్రివి, నా దేవుడువు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును, కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును అంటున్నాడు. నా తండ్రివి, నా దేవుడువు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును, కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతనిగా నుంచెదను, నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును, శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం ఎవరైతే నెరవేరుస్తారో వారి సంతానము ఆశీర్వదించబడుతుంది, వారి సంతానము దీవించబడుతుంది, దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలతో నింపబడతారు. కనుక దావీదు 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. చూడండి లేఖనాల్లో 55వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 55వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుతుంది. ఎన్ని మార్లు ప్రార్థన చేస్తున్నాడు చూడండి. అనుదినము ఎన్ని మార్లు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను
ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, ఆయనను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలుగు చేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎన్ని మార్లు? అనుదినము ముమ్మార్లు ప్రార్థన చేశాడు. 7 మార్లు స్తుతులు చెల్లించాడు. 119 దావీదు కీర్తన 164వ వచనంలో మనం చదివినట్లయితే, ప్రేమ దేవుని బిడ్డలారా, 7 మార్లు స్తుతులు చెల్లిస్తున్నాడు దావీదు. ఈ విధంగా దేవునికి చేయాల్సిన క్రమం అంతా కూడా దేవునికి ఇష్టమైన రీతిలో చేశాడు. దేవునికి ఇష్టమైన పని భూమి మీద చేశాడు దావీదు. అందుకే దావీదులో నుంచి వచ్చిన నీతి చిగురు కూడా దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. అందుకే దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అన్నారు. దావీదులో నుంచి వచ్చిన నీతి చిగురు యేసు ప్రభు. నీతిమంతుడైన దావీదులో నుంచి వచ్చిన నీతి చిగురు యేసు ప్రభు. కనుక నీవు నేను మనందరం కూడా దేవుని యొక్క ఉద్దేశములు మనం నెరవేర్చాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఉండాలి. నీతిమంతులంగా మనం తీర్చబడాలి. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములుగా బోధించుకుంటే ఇప్పుడు జరుగుతుందంటే భూమి మీద మానవులు కల్పించిందే జరుగుతుంది, కానీ దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్తల్లా, దేవుని చిత్తం నెరవేర్తల్లా, దేవుని యొక్క ఆలోచన లేదు భూమి మీద. ఎవరు మనసుకు నచ్చినట్టు వారు ఏర్పాటు చేసుకొని క్రమం జరిగించుకుంటున్నారు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, నీతిమంతులంగా మనం తీర్చబడాలంటే దావీదు ఏ క్రమంలో నడిచాడో ఆ క్రమంలో మనం కూడా నడిచినట్లయితే మనము చక్కగా నిత్య జీవనకు వారసులు అవటానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. మనం సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.